మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉండబోతోందన్నారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన జరిపారు. గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. అనంతరం మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు విధ్వంసం అనేది ఉండదంటూ ఆయన తెలియజేశారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చారు. వైద్య సేవతో పాటుగా సమాన మానవ సేవను సమానంగా హరే కృష్ణ సంస్థ చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమంటూ తెలియజేశారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధు పండిత్ దాస్ కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ముఖ్యమంత్రి గారితో పాటు జస్టిస్ ఎన్వి రమణ గారు, శ్రీ పి నారాయణ గారు, లావు కృష్ణదేవరాయల వారు, భూషణ జని భయస్థాన కారణ జగదవస్థాన కారణ ముఖ్యమంత్రి గారి దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన భువన నేతస్త్రయీమయ సవనతే జయమయ నిరవధి స్వాదుచిన్మయ నిఖిల శక్తే అమిత విశ్వక్రియామయ సమిత విశ్వభయామయ. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే, ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో, వీళ్ళంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి, మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు. ఈ రెండు కాంబినేషన్లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది, తృప్తి ఉంటుంది, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తూ ఉంటే, ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం, ఇంకొక పక్కన అక్షయ పాత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని. మధు పండిత్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్ గా వారు ఉండి నడిపిస్తున్నారు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న 10 కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు. 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా, చాలా పరిశుభ్రంగా ఉండడమే కాదు, క్వాలిటీనే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ని వీళ్ళు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం. అలాంటి అన్నదానంలో 22 లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది. సంస్కృతికి, సంస్కారానికి, భగవద్భక్తికి